నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్లలోని శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు. అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల మేరకు సజావుగా నిర్వహించాలని సూచన. గోపాల్పేట మాజీ ఎంపీపీ ప్రభావతి పత్రికా సమావేశం. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిపై ఫైర్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అర్చకులు మాట్లాడుతూ ఈరోజు ఉదయం నుండి అభిషేక కార్యక్రమం, హోమం, మహాలింగార్చన, మహారుద్రాభిషేకం జరపబడుతుందని తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు శివ కళ్యాణం జరగబోతోందని, అనంతరం అన్నప్రసాదం కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. లోపల ఉన్నాడా? తెలుసు. హలో, కర్ణాటక వరకు తీస్తాను. పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ విశ్వనాథ స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయం స్వామివారు ఎవరైనా కోరికలు మొక్కితే వారికి నెరవేర్చి వారిని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంచుతారని ఆశిస్తున్నాము. ఏ కార్యక్రమం జరిగినా, ఏ పండుగలు జరిగినా స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తారని భావిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అభిషేకం జరపబడును. మరియు 1 గంటకు స్వామివారికి రుద్రహోమం, మరియు 6 గంటలకు శ్రీ మహాలింగార్చన, రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో శ్రీ స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేక జరపబడును. కావున సిరిసిల్ల పట్టణ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి ధన్యులు కావాల్సిందిగా కోరుచున్నాము. విశ్వనాథ స్వామి కృపకు భక్తులందరూ పాత్రలు కాగలని కోరుచున్నాము. హరి ఓం తత్సత్. ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల మేరకు సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ నెల 27న జరగనున్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. 8 రూట్లలో 54 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 48 మంది ప్రెసిడింగ్ అధికారులు, 48 మంది సహాయ ప్రెసిడింగ్ అధికారులు, 116 మంది ఓపీఓలను, 52 మంది మైక్రో పరిశీలకులను నియమించడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గానికి 29 పోలింగ్ కేంద్రాల్లో 16,410 మంది ఓటర్లు ఉండగా ఇందులో 11,616 మంది పురుషులు, 4,793 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్. ఉపాధ్యాయ నియోజకవర్గంలో 25 పోలింగ్ కేంద్రాల్లో 2,011 మంది ఓటర్లు కాగా ఇందులో 1,307 మంది పురుషులు, 704 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయ్, అదనపు కలెక్టర్లు వి విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ ప్రభాకర్, సిపిఓ రాజారాం, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బ్యాలెట్ పేపర్ ఇవ్వడం జరిగింది. వై కృష్ణయ్య బ్యాలెట్ పేపర్లు మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఎవరు కూడా టేబుల్ మీదనే ఇస్తారు. బ్యాలెట్ పేపర్ దయచేసి రిజర్వ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో పీఓ ఏపీఓ ఓపీఓలు ఎవరైతే ఉన్నారో డాష్ లెఫ్ట్ సైడ్ కూర్చోవాలి. వచ్చినప్పుడు రావాలి. మిమ్మల్ని కామన్ పోలింగ్ స్టేషన్లకు మిమ్మల్ని ఒక్కొక్కరిని కేటాయించబడుతుంది. దయచేసి ఎవరు దాచుకోవడానికి లేదు. అందరూ కూడా డ్యూటీలోకి వెళ్లాల్సి ఉంటుంది. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. శంకర్ గిరిదావర్ రాజలా జీవితకాలం రాజకీయం చేసేందుకు వనపర్తి నియోజకవర్గం మీ జాగిరు కాదని 40 ఏళ్ల రాజకీయంలో నేడు కొత్త వ్యక్తులకు అవకాశం వస్తే చూసి ఓర్వలేక ఆపసోపాలు పడుతున్నావని గోపాల్పేట మాజీ ఎంపీపీ ప్రభావతి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిపై విరుచుకుపడ్డారు. వనపర్తి పట్టణంలో తరుణి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో గోపాల్పేట మాజీ ఎంపీపీ ప్రభావతి మాట్లాడుతూ శవాలపై చిల్లర ఏరుకొని తినే సత్యశీలారెడ్డికి రాజకీయ భిక్ష పెట్టానని విమర్శించడంపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనకు తన భర్తకు భగవంతుడి కృపతో రాజకీయ పదవులు లభించాయే తప్ప నీలాంటి వ్యక్తుల వల్ల కాదని, మాలాంటి ఎంతో మంది కష్టపడితేనే నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా పదవులు అనుభవించావే తప్ప పార్టీ కోసం కష్టపడిన వారిని ఏనాడు పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. మరోసారి నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నాకు అర్థం కాదు. నువ్వు ఇవ్వాలనుకుంటే, నువ్వు పదవి ఇవ్వాలనుకుంటే నీకు అవకాశం ఎప్పుడున్నా తెలుసా? జడ్పీటీసీ ఉండే తెలంగాణ వచ్చినప్పుడు ఉన్నదూరు రాజేశ్వర రెడ్డి గారికి ఇచ్చినప్పుడు నా భర్తకున్న అప్పుడు అవకాశం. నీకు నిజంగానే నాకు చేయాలని ఉంటే అప్పుడు నువ్వు టికెట్ ఇస్తుంటే ఎందుకు ఇవ్వాలప్పుడు? ఏది నువ్వు నాకు ఇచ్చింది టికెట్? నీకు సేవ చేసినావు, నీకు మెజార్టీ తెచ్చినావు, నిన్ను గెలిపించినావు. నీ కోసం నా భర్త 28 ఏళ్ళు, ఒక 10-15 ఏళ్ళు
విలువైన కాలాన్ని వేస్ట్ చేసింది. నువ్వు నా భర్త గురించి మాట్లాడేది ఎత్తిన రూపాయలు పెడితే అతని కొనికి రాదా? మళ్ళీ అట్లాంటి గురించి నువ్వెందుకు పేరు తీస్తున్నావు? అట్లాంటికి నువ్వెందుకు పేరు తీస్తున్నావు? సత్యశీల రెడ్డిని నువ్వెందుకు మెన్షన్ చేస్తున్నావు? నువ్వు కుటుంబాలు కానీ పేరు కానీ వ్యక్తిగత దూషణకు వస్తావా? ఈ రోజు నుంచి మానుకుంటావు. మేఘారెడ్డి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతావు అంటే నువ్వు నిరంజన్ రెడ్డి గారు రావాల్సిన ఈ ముగ్గురే వనపర్తి నియోజకవర్గాన్ని ఏదానని రాసుకోవచ్చు కదా. మాలాంటి మీద కుటుంబాల నుంచి వచ్చిన రైతు ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్యే అయ్యే మీరు చెయ్యలేనటువంటి అభివృద్ధి పనులు 14 నెలల 850 కోట్ల అభివృద్ధి పనులు చేసిండు. ఆ ఎమ్మెల్యే మీలాగా ఇంకా పెద్ద పెద్ద పదవులలో ఉంటే ఇలా వనపర్తి జిల్లాను ఇంకా ఎక్కడికో తీసుకుపోతాడు. ఆయన గొప్పతనం చూసి ఆయన కష్టపడే తత్వం చూసి అది ఓడ్చుకోలేకపోతున్నారు. ఏమన్నా నీకు ఐషా 70-80 ఏళ్ళు వచ్చినాయి, నడవ శాత కాదు, ఇక కూర్చో కాదు. నీకు మంచిగా చెప్తున్నా, ఒక ఆడపిల్లను నువ్వు కూడా చెల్లెమ్మ అని పిలుస్తుంది. నేను కూడా అన్నా నువ్వు అంటే నాకు కూడా చాలా గౌరవం ఎప్పటికీ. నా భర్తనే కానీ నా కుటుంబాన్నే కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే సత్యశీలారెడ్డి కాదు ఇప్పటి నుంచి ప్రభావం అటాక్ చేస్తుంది. నేనే 100 ఎకరాల భూములు కొనుక్కోలే, నా భర్త శవాల మీద ఎప్పుకుంటాడు. ఏదో చూసినావు నువ్వు? ఏదో చూసినావు? నా ఇంట్లో ఇలా 10 మంది కన్నా పెద్ద పొలికపాడు నువ్వు పెట్టారా? తిరుమలాపురంలో ఎప్పుడైనా 10 మంది కన్నా నువ్వు పాత గంటలు మందిలోకి వెళ్ళించుకుంటావు. నేను నా ఇంట్లో వంటలు వేసుకొని నదికి పెడతారా? శవాల మీద ఎప్పుకునే కాలాలు నువ్వా? ఈ విషయం నాకు చాలా బాధ కలిగించింది. నా ఊరికి రారా పొలికపడుతురా, నువ్వు నా భర్త నేను ఈనాడు సర్పంచ్ చేసినావా? నా ఊళ్ళో నా భర్తం చేసినది అది తిరుమలాపురంలో తమ్ముంటే వికారాబాద్ జిల్లా పరిగి మండలం రావులపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి కొడుకుల మధ్య చిన్నపాటి గొడవలో తండ్రిని కర్రతో కొట్టాడు కొడుకు. ఆ దెబ్బకు తండ్రి రహీం ఖాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొడుకు పీర్ మహమ్మద్ను పోలీసులు అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. वो लुंगी नहीं वो हम जान के कपड़ा तो खून है ऑलरेडी तो जला दिया मैं इधर से भेजेंगे मैं खाना खाने आने आगे वहाँ से हम जान को ऐसे कपड़ा మహాశివరాత్రి నేపథ్యంలో గుమ్మలక్ష్మీపురం కురుపాం ఏజెన్సీలో శైవ క్షేత్రాలు శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. క్యూ లైన్లలో నిల్చొని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ కమిటీ సభ్యులు శివభక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు లడ్డు ప్రసాదం మంచినీరు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓం నమ శివాయ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ గణాధిపతి దేవతాభ్యో నమః. శ్రీ శ్రీ ఉమాసహిత కైలాసస్వామి ఆలయ ప్రాంగణంలో మహాశివరాత్రి అంటే పెద్ద విశేషమైనది. అందులోకి శ్రవణ నక్షత్రం 108 సంవత్సరాల తర్వాత ఈ నక్షత్రం మహాశివరాత్రి జరుగుతుంది. కావున పెద్దగా భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పుడు కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అవుతున్నాయి. అలాగే సాయంకాలం మహానిశ్యం మహారుద్రాభిషేకం లింగ ఉద్భవం అలాగనే కోలాటం కూడా జరుగుతుంది. అందరూ కూడా ప్రజలు సహకారంతో భక్తి శ్రద్ధలతో మాకు పూజారులు కూడా సహకరించారు. అలాగే మా ప్రెసిడెంట్ గారు కూడా
కోవిళ్ళు ఎన్నో కూడా ఆయన దయ వల్ల ఆయన కృప వల్ల కోవిలు కూడా అభివృద్ధి అయ్యాయి. ఇలాగే అందరూ కూడా ఈ మంచి మనసుతో ముందుకు వస్తారని మరీ కోరుతున్నాం. ఓం నమస్తే. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బోలక్పూర్లో భవానీ శంకర స్వామి ఆలయ ప్రాంగణంలో శివాలయాలు శివనామ స్మరణతో మారుమరుగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఆలయ పూజారులు శివుడికి ప్రత్యేక పూజలు, భక్తులు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించి శివరాత్రి ఉపవాసాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆలయ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శ్రీమతి పి ఆండాలు, ఈవో శ్రీమతి బి జ్యోతి, ఆలయ మెంబర్స్ ఎస్ శ్రీనివాసాచారి, ఎం సురేష్, రమా కార్తిక్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఆండాడు. నేను చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా శ్రీ భవానీ శంకర దేవాలయానికి అపాయింట్ అయ్యాను. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోసం అనేక సౌకర్యాలు కల్పించబడినాయి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెడికల్ కానీ, మళ్ళీ క్యూ లైన్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కల్పించాము. మన ప్రిన్సిపల్ సెక్రటరీ సూచన మేరకు ఫ్రూట్ సలాడ్ అలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ స్మూత్గా కండక్ట్ అవుతున్నది ప్రోగ్రాము. నెక్స్ట్ అభిషేకాలు అయితే రన్ అవుతున్నాయి. సాయంకాలము 7 గంటలకి కళ్యాణం ఉంటుంది, తర్వాత ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపు తర్వాత ఈరోజు కార్యక్రమాలు సమాప్తమవుతాయి. తిరిగి రేపు స్టార్ట్ అవుతాయి కార్యక్రమాలు. బోలక్పూర్ శ్రీ భవానీ శంకర స్వామి దేవాలయము అతి ప్రాచీనమైనది. ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడ వచ్చే భక్తులకు అందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా క్యూ లైన్ ఫార్మేషన్ మరియు మంచినీటి వసతి. భక్తులు సాయంకాలం వాళ్ళు ఉపవాస దీక్ష విరమించే సమయానికి మన దేవాలయం తరపు నుంచి ఫ్రూట్ సలాడ్ కూడా ఏర్పాటు చేయడం అనేది వాళ్ళకి అందించడానికి. అదేవిధంగా భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి అభిషేకం లైను సెపరేట్గా మరియు దర్శనం లైను సెపరేట్గా చేయడం జరిగింది. మా నీళ్లు లైన్లలో కూడా భక్తులకు నీళ్లు అందించడానికి మన వాలంటీర్లను పెట్టి నీళ్లు కూడా అందించడం జరుగుతున్నది. మెడికల్ వాళ్ళని కూడా ఏర్పాటు చేయడం అనేది అనివార్య కారణం. ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెడికల్ వారిని, పోలీసు వారు కూడా, పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ వారు కూడా మాకు సహకరిస్తున్నారు అందరూ. కాబట్టి సాయంత్రం ఈరోజు కార్యక్రమాలు ముఖ్యంగా పొద్దున్నే మహాన్యాస కార్యక్రమం అయిపోయింది. మధ్యాహ్నం ఈ అభిషేకాలు జరుగుతుంటాయి. సాయంకాలం 7:30కు ఊరేగింపు సేవ అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. భజన ఉందిగా, దాని తర్వాత భజన కార్యక్రమం కూడా నిర్వర్తిస్తారు జాగరణ సందర్భంగా. మరియు రేపు వసంత లింగోద్భవ కాలంలో 12 గంటలకి స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బోలక్పూర్లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ పూజారులు శివుడికి ప్రత్యేక పూజలు, భక్తులు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించి శివరాత్రి ఉపవాసాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో
జ్యోతి, ఆలయ చైర్మన్ జి శ్రీరాములు, ఆలయ అర్చకులు శ్రీ శివానంద్, రాజు పంతులు, నాగలక్ష్మి, లక్ష్మీనారాయణ, పి సుధాకర్ మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భక్తులకందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాపర్వదినము. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం బూలక్పూర్ సికింద్రాబాదులో గల మల్లికార్జున స్వామి ఆలయము గత 70-80 సంవత్సరాల సంది కొలిచినోళ్లకు కొంగు బంగారమైనటువంటి, కోరిన వాళ్లకు కొడుకులను, అడిగినోళ్లకు బిడ్డలను ఇచ్చేటటువంటి మల్లికార్జున స్వామి మరియు అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి రాగి చెట్టు, వేప చెట్టు పవిత్రమైన దేవాలయము. గత కొద్ది సంవత్సరాల కొద్దీ దినదినము అభివృద్ధి చెంది కోరినోళ్లకు కోరినట్టు వరమునిచ్చేటటువంటి శ్రీ దుర్గా భ్రమరాంబ సహిత మల్లికార్జున ఆలయంలో ఈరోజు ఉదయము 5 గంటల నుంచి కార్యక్రమములు జరపడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం కళ్యాణ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. లింగోద్భవ కాలముల అభిషేకము పొద్దుగాల 6 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. జై మల్లికార్జున స్వామి భగవానికి జై. టెంపుల్ చైర్మన్ సిసి మల్లికార్జున దేవాలయం చైర్మన్గా నేను పొద్దున ఈ రోజు నుంచి 4 గంటల నుంచి పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక 500 మంది పబ్లిక్ వస్తారు. టెంపుల్ చాలా గుడి, చాలా పవిత్రమైన టెంపుల్ ఇది. కావున ఏ గుడి లేదు. ఇది 70-80 సంవత్సరాల గుడి. మాకు పుట్టినప్పటి నుంచి గుడి ఇక్కడే ఉన్నది. కానీ ఈ శివరాత్రి ఒకటి, హనుమాన్ జయంతి ఒకటి, ఉగాది ఒకటి, సీతారామన్ గణన ఒకటి చాలా పెద్ద ఎత్తు చేస్తాము. ఎందుకంటే పబ్లిక్ చాలా మంది వస్తారు. ఈరోజు ఈ పబ్లిక్ వచ్చే కారణం ఏంటంటే శివరాత్రి రోజుకు పొద్దున 5 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా వస్తుంది. ఆ తర్వాత మన 10 గంటల కాగానే అమ్మవారి లగ్గం ఉంటుంది. ఈరోజు జయ మల్లన్న స్వామికి దేవాలయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్లలోని శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు, అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల మేరకు సజావుగా నిర్వహించాలని సూచన. గోపాల్పేట మాజీ ఎంపీపీ ప్రభావతి పత్రికా సమావేశం. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిపై ఫైర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.